హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా, టీలు తాగారా? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వింటే మీరు షాక్ అవుతారు. షాక్ అని ఎందుకు అంటున్నానంటే, ట్విట్టర్ మనకు అందరూ తెలిసిన ప్లాట్ఫామ్. ఎన్నో సంవత్సరాల నుంచి సెలబ్రిటీస్ కానీ, నార్మల్ యూజర్స్ కానీ, మామూలు ఎక్కువ హై కాస్ట్ రిచెస్ పీపుల్ వాడతారు ఇది. మామూలుగా ట్విట్టర్ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా అందుబాటులోకి వచ్చింది. అది పక్కన పెట్టేస్తే ట్విట్టర్ని ఒక 2 years బ్యాక్ అనుకుంటా, లేదా 1 year బ్యాక్ ఎలాన్ మస్క్ అని ఒక వ్యక్తి కొన్నాడు. పారిశ్రామికవేత్త, బిజినెస్ పర్సన్. సో అతని గురించి నాకు తెలిసిందే. అతను కూడా అమెరికా వాడు, ఇంటర్నేషనల్ బిజినెస్. సో కొన్నాడు, బాగానే ఉంది. ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, కొన్నాడు, అది ఎట్లా కొన్నాడు? 2-3 దేశాలు బాగుపడిపోతాయి అన్నమాట డబ్బులతో. అంత డబ్బులు పెట్టి కొన్నాడు. సరే కొన్నాడు, బాగానే ఉంది. మరి 2-3 దేశాలు పెట్టి డబ్బులు పెట్టుకున్నాడు, లాభం లేకుండా కొనగా. అసలే వాడు వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియల్స్ అండ్ బిజినెస్ పర్సన్. సో ఏం చేశాడు? ఫస్ట్ ట్విట్టర్లో ఏదైతే బోర్డు మీకు చూసే ఉంటారు, బ్లూ బోర్డు ఉండేది దాంట్లో. ఇప్పుడు యాప్లో కూడా ఎల్లో బోర్డు వచ్చింది సార్. అదే బోర్డు ఇంత ముందు దాని ట్విట్టర్లో ఉండేది. అంటే అదో బోర్డు, ఇదో వేరే బోర్డు. కాకపోతే అది బ్లూ కలర్, ఇది ఎల్లో కలర్ బోర్డు దీంట్లో పెట్టారు. అంటే పక్షి ఎల్లో కలర్ పక్షి దీనిలో పెట్టారు, దాంట్లో బ్లూ కలర్ పక్షి పెట్టారు సింబలు. అది బాగానే ఉంది. అది కంటిన్యూ చేయాల్సింది ఎలాన్ మస్క్, కానీ తీసేసాడు. మరి ఎందుకు తీసాడు మనకు తెలియదు. ఆ ట్విట్టర్ స్వరూపం మార్చేసేసి అతనికి ఎక్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది సంస్థ. ఆ ఎక్స్ కార్పొరేషన్ పేరు మీద ట్విట్టర్ని తీసుకెళ్ళి ఎక్స్లో కలిపాడు. అంటే కార్పొరేషన్లో కలిపాడు, దాని పేరు కూడా ఎక్స్ అని మార్చేసాడు. అది వెంటనే రోతగా ఉన్న జనాలకి ఇంకా సరే ట్విట్టర్ ఈజ్ఈక్వల్ టు ఎక్స్ కార్పొరేషన్ కాబట్టి వాటి సంస్థలు కలిపారని చెప్పి మామూలుగానే ఉన్నారు. సరే వాడుతున్నారు. నిన్న నాకు షాకింగ్ న్యూస్ ఏం తెలిసిందంటే, నిన్న నేను మామూలుగా అంతా ట్విట్టర్ అంటున్నారు. నేను ట్విట్టర్ ఎక్కువ వాడను. నార్మల్గా ఏదో పోస్ట్ చూస్తా వచ్చేస్తా, కొంచెంసేపు పెడతా అన్ఇన్స్టాల్ చేసేస్తా. నిన్న ట్విట్టర్ ఎక్కించుకుందాము, సర్లే అంత ట్విట్టర్ అంటారు, మనం కూడా కొంచెం ట్విట్టర్ వాడదాము ఎట్లా ఉంటుందో అని నేను ఎక్కించాను. ఎక్స్ అని వచ్చింది. సరే ఎక్కించాను, అంతా బాగానే ఉంది. ఎక్కించిన తర్వాత దాంట్లో నాకు ఒక షాకింగ్ న్యూస్ అనిపించింది. ఏంటి ఆ షాకింగ్ న్యూస్ అంటే, మెసేజ్ ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్. ఇంతకుముందు డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ ఎంతమంది కూడా పంపించుకోవచ్చు వాళ్ళు. అంటే సింగిల్ మెసేజ్ అనమాట, లేదా డబల్ మెసేజ్, 2 మెసేజ్ పంపుకోవచ్చు, లేదా 3 మెసేజ్ అట్లా లిమిట్ ఉండేది. వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ మెసేజ్ పంపుకోవడానికి ఆప్షన్ ఉండేది. నిన్న నేను మెసేజ్ పంపుదామని వెళ్తే యువర్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. నేను నాట్ వెరిఫైడ్ ఏంటి, నా నెంబర్తో నేను ఆల్రెడీ వెరిఫై చేసినాను కదా, మళ్ళీ నాట్ వెరిఫైడ్ అంటారు, జీమెయిల్ కూడా దీనికి లింక్ ఉంది అని చెప్పి నేను నాట్ వెరిఫైడ్ ఏంటి అబ్బాయి దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అదేమని వచ్చిందంటే, మీరు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, మెసేజ్ కూడా బ్లూటిక్కి ఫస్ట్ టైం బ్లూటిక్ తీసుకొచ్చారు సబ్స్క్రిప్షన్ ఫీ, తర్వాత ఏమో యాప్ వాడాలంటే తీసుకొచ్చారు, ఇప్పుడేమో మెసేజ్కి కూడా సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకొచ్చారు. అది ఎంతో చూస్తే మైండ్ బ్లోయింగ్ తెలుసా. 2500-600 కట్టాలంట నెలకి. అది డాలర్స్లో కన్వర్ట్ చేసుకోండి మీరు, మామూలు మీద ఇంటర్నేషనల్ పీపుల్ అయితే. మా ఇండియా ప్రకారం 2500 రూపాయలు, 2600 రూపాయలు కట్టాలంట. ఇంత అమౌంట్ పెట్టి మేము నెలకు వాడితే మాకు వచ్చేది ఏంటి? ఏమి యూజ్ ఉండదు. కొన్ని మాకేమన్నా దాంట్లో మానిటైజేషన్ అన్నాడు, అదేమో డబ్బులు ఇచ్చేస్తున్నాడా? ఆ డబ్బులు కూడా మినిమం ఫాలోవర్స్ పెట్టాడు, మినిమమ్ ఫాలోయింగ్ పెట్టాడు. మినిమం ఫాలోవర్స్ మనం ట్విట్టర్ వాడేది తక్కువ, మళ్ళీ అందులో నన్ను ఫాలో అయ్యేది తక్కువ. ఆ మానిటైజేషన్ మనకి ఎప్పుడు కావాలి? యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాం. 4000 వాచ్ అవర్స్, 1000 గంటలు, 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రావాలరా బాబు అని. అలా అంత ఫేమస్ ఉన్న యూట్యూబ్ ఎట్టుంటే ట్విట్టర్ కూడా ఫేమస్ అని కాదంటారు. కానీ ఎక్స్గా ఎప్పుడైతే మారిందో ప్రతిదానికి ఛార్జెస్ పెట్టేస్తున్నారు అనమాట. నాకు నచ్చలేదు. సో నిన్న చూస్తే 2500 అన్నారు నెలకే, సంవత్సరానికి కూడా కాదు, 1 monthకి 2500 కడితే బ్లూ టిక్ ఇస్తాడంట, డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ ఇస్తారంట. నెక్స్ట్ ఇంకా ఏదైతే వేరేస్ దాంట్లో ఉన్నాయో ట్విట్టర్లో అలాంటి దానికి ఎలిజిబుల్ ఇస్తారంట. మేము 2500 దీనికే పెట్టుకుంటే మాకు సంవత్సరం రీఛార్జ్ వచ్చింది. 2500 పెట్టి మీరు ట్విట్టర్ వాడి ₹1 ఇన్కమ్ లేకుండా మాకు ఎందుకు? ఏ యూజ్?
కంపెనీ వాడిని బాగు చేయడం తప్పించి ట్విట్టర్ అంటే ట్విట్టర్ వాళ్ళని మేమే అంటలేదు. ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అయితే ఎలాన్ మస్క్ ఉంది, ఎలాన్ మస్క్ని బాగు చేయడం తప్పించి మేము చేసేది ఏం లేదు. సో నేనేమనుకుంటున్నానంటే లాంటి నార్మల్ యూజర్స్ వాళ్ళే సెలబ్రిటీస్ వీళ్ళకంటే నెలకు 2,000 అంటే లెక్క కాదు, వాళ్ళకి కోట్ల ఆదాయం వచ్చింది. మనల్ని మిడిల్ క్లాస్ పీపుల్ 2,500 అంటే సంవత్సరం మొత్తం బ్యాలెన్స్ వచ్చింది. 2,500 రూపాయలు వేసుకుంటే మన సంవత్సరం మొత్తం బ్యాలెన్స్ వచ్చింది. నెలకు 2,500 పెట్టాలంటే మన సొప్పల. సో నేను వెంటనే క్విట్ అయిపోయి అకౌంట్ డిలీట్ చేసి వచ్చేసాను. నాదైతే ఎఫెక్షన్ ఇది, అంటే నాది ఎక్స్పీరియన్స్ ఇది. మీకు ట్విట్టర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే ఒకవేళ మీరు 2,500 కడతారా సెలబ్రిటీస్తో సమానంగా? లేదు మాకు 2,500 అవసరం లేదు, మీరు ట్విట్టర్ అసలు వాడదలుచుకోలేదు అనుకుంటారా? కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. నేనైతే వాడదలుచుకోవాలి, ఎందుకంటే 2,500 రూపాయలు పెట్టి మేము నెలకు వాడాలంటే మేము అంత రిచ్ కాదు. ఓన్లీ యాప్ 2,500 పెట్టి అంత రిచ్ అంతకంటే కాదు. దాని నుంచి కొన్ని ఆదాయం ఏమన్నా కొంత 2,500 పెట్టారు, ఒక 1,200 300 2,500 సగం 1,250 250 రూపాయలు. 1,250 రూపాయలు అంటే 1,250 రూపాయలు మాకేమన్నా వస్తుంటే మేము 2,500 అంటే పెడతాం. సరే సగం ఆదాయం వచ్చింది. 1,250 కూడా వద్దు, ఒక 1,000 రూపాయలు వచ్చింది అనుకోండి 2,500లో 1,500. సరే మాకు 1,000 రూపాయలు వస్తుంది, 1,500 పెట్టుకుందాం కంపెనీకి అనుకోవచ్చు. పెట్టేది 2,500 మేమేం పెట్టుకోవాలి? ఆ 1,000 రూపాయలు కూడా వేస్టే చెప్పాలంటే. కానీ 1,500 పెట్టు 2,500 కంటే 1,000 రూపాయలు వస్తే 1,500 పెట్టుకోవడం బెటర్ కదా. అది నేను అనమాట. నేను అలా అని అందరినీ 1,500 2,500 పెట్టమంటా. ఒక యాప్కే ఓన్లీ మెసేజెస్కి బ్లూటిక్కి తొక్క కూడా సోది కానీ వీటికి దాంట్లోకి వెళ్తే కొట్లాటలు వాళ్ళని వీళ్ళని తిట్టుకొని తప్పించి ఏం లేదు నేను చూశాను. సో అలాంటి వరస్ట్ యాప్కి 1,000 రూపాయలు కూడా దండగా నన్ను అడుగుతారు. ఈ సబ్స్క్రిప్షన్ ఫీ ఇప్పుడు ఎగ్జాంపుల్ షేర్ చేయడం ఉంది, మంత్కి 100 రూపీస్ 200 రూపీస్ పెట్టింది. లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి 200 300 నుంచి ఎక్కువ పెట్టవు. వీడు ఒకేసారి ఆశపోతాడులాగా ఎవడు కొనమన్నాడు, 2-3 దేశాలు డబ్బులు పెట్టి ఆ 2-3 దేశాలు బాగుపడతాయి కదా వీడి వల్ల, లేదా 3-4 దేశాలు బాగుపడతాయి కదా, అంత పెట్టి ఎవడు కొనమన్నాడు. వాడు వ్యాపారం డెవలప్ చేసుకొని ట్విట్టర్ని కొనింది కాక మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఫీ నెలకి 2,000 3,000 ఎవడు పెట్టమన్నాడు. అన్నీ ఎవడు చెప్పిన పనులు వాడు తెక్కలేసి వాడు పెట్టుకున్నాడు. సో వాడిని చూసి ఫేస్బుక్ కూడా పెట్టాడు. వీడు సంకనాగిపోయేది కాక వీడిని చూసి ఇంకోటి సంకనాగిపోతున్నాడు. ఎవరికైనా డబ్బు ఆశ ఉంటుంది. సో వాళ్ళు పెడతాయేమి, అంత పెద్ద కార్పొరేషన్ మేము పెడతామని వీళ్ళు పెడుతున్నారు. సో ఇలా అందరూ పెట్టుకుండా పోతే మనం మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, పవర్టీ పీపుల్ బాధితులు తప్పి ఏం లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. మీరు ట్విట్టర్ వాడే యూజర్స్ అయితే మీకు దాని నుంచి ఏమైనా యూజ్ ఉందో లేదో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.